ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక సమస్యల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం అందరూ కలిసి కృషి చేయాలన్నారు. ఏప్రిల్ నెల అంటేనే మహనీయుల మాసమని ప్రతి సంవత్సరము బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలు జరుపుకుంటామన్నారు. దళితులకు సమానంగా అవకాశం కల్పించిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ సమాజంలో అణగారి వర్గాల సంక్షేమం కోసం అలుగు పెరగని పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రెవెన్యూ డివిజన్ అధికారి కృష్ణారెడ్డి, జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి సాహిత్రి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చేసి, మున్సిపల్ చైర్మన్ తంగడపల్లి శ్రీవాణి రవి, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా బాబురావు, షెడ్యూల్ కులముల సంఘాల అధ్యక్షుడు, కార్యదర్శులు, సభ్యులు, వివిధ ఎస్సీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఈ ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం. మరి ఈ మహనీయుల మాసం మనము ఈరోజు ఏ కార్యక్రమం మరి చేస్తామో చేయం, కానీ మహనీయుల మాసం మాత్రం ఖచ్చితంగా కింది స్థాయి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు, ఈ దేశంలో ప్రధానమంత్రి వరకు కూడా అందరూ గట్టిగా పాటించే ఈ యొక్క కార్యక్రమాలు ఈ ముగ్గురు మహనీయులు బాబు జగ్జీవన్ రామ్, మరి అట్లనే పూలే గారు, మరి అట్లనే అంబేద్కర్ గారి జయంతులను గొప్పగా నిర్వహించుకుంటాం. మరి ఈరోజు జగ్జీవన్ రామ్ గారి జయంతి సమతా దివస్ పేరు మీద చేసుకుంటున్నాం. మరి చాలా సంతోషం. సమతా దివస్ అంటే ఏంటంటే సమానత్వం. అంటే ఈ దేశంలో సమానత్వం రావడానికి అన్ని కులాలు, వర్గాలు, మతాలు అంతా కూడా దేశంలో అంతా ఒక స్థాయికి రావడానికి మరి వచ్చే కార్యక్రమమే ఈ సమతా దివస్. అంటే డాక్టర్ జగ్జీవన్ రామ్ గారు, బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఈ సమానత్వం కోసము పోరాటం చేసి మరి మొదటి దళిత ఉప ప్రధానమంత్రిగా మరి పదవి బాధ్యత చేపట్టి దళితులకే కాదు అన్ని వర్గాలకు కూడా అండగా ఉంటా. దేశం అన్ని వర్గాలకు అందరికీ సమాన హక్కులు ఉన్నాయని నిరూపించిన మొదటి వ్యక్తి డాక్టర్ మరి బాబు జగ్జీవన్ రామ్ గారు. మరి అట్లాంటి వ్యక్తి ఆ సమానత్వం కోసం పోరాటం చేసి వారిని స్మరించుకుంటూ చేసే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు వారి జయంతి చేసుకుంటున్నాం. ఈరోజు మనం అందరం కూడా ఒకటి ఆలోచించాలి. ఈ దేశం అణగారిన వర్గాలు నిజంగా చాలా బాధపడ్డాయి. స్వతంత్రం రాకముందు బాధపడ్డారంటే అర్థమవుతుంది, స్వతంత్రం వచ్చినాక కూడా బాధపడ్డారు. మరి అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, బాబు జగ్జీవన్ రామ్ గారి సిద్ధాంతం, వారి ఆలోచనలు, వాళ్ళ నాయకత్వంలో మరి ఈ దేశం అంబేద్కర్ గారు, గాంధీ మహనీయుని వెంట ఉండి, జగ్జీవన్ రామ్ గారు, ఇందిరాగాంధీ వారి వెంట ఉండి వారి సంవత్సరంలో పనిచేసి ఈ దేశానికి ఒక మార్గదర్శకత్వం ఇచ్చి ఈరోజు దేశంలో అన్ని వర్గాలు మంచిగా ఉండాలి, సమానత్వంగా ముందుకు పోవాలనే ఆలోచన చేసి మరి స్వతంత్రం రాకముందు పరిస్థితులు వాటి అన్ని కూడా సమూలంగా మార్చివేసి ఈరోజు అన్ని వర్గాలను ఒక సమానత్వ స్థాయికి దాదాపుగా తీసుకొచ్చిన ఘనత ఈరోజు మరి జగ్జీవన్ రామ్కి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకే ఈ సమతా దివస్ అని మరి చెప్తున్నాం. చాలా సంతోషం. సరే, సమానత్వం దాదాపుగా వచ్చిందంటున్నాం, పూర్తిగా రాలే. ఇంకా సమానత్వం ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి ఎస్సీలు, బీసీలు అందరూ కూడా ఓ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా స్థానిక సంస్థలలో
మనం ఒక రిజర్వేషన్ కోరుకున్నాం. ఆ రిజర్వేషన్ మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఈ రోజు రిజర్వేషన్ల బిల్లు పాస్ చేసి ఢిల్లీకి పంపితే వాళ్ళు దాన్ని ఆమోదించలే. కానీ మన దళితులు, మన బీసీలు, బలహీన వర్గాలు మాకు మేమే సాధించుకుంటామని ఈ రోజు 65% కౌన్సిలర్లు మరి బీసీలే అయ్యిండ్రు, ఎస్సీలు అయ్యిండ్రని చెప్పడానికి ఇది గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎస్సీలతో కలిపితే 87% మంది ఈ రోజు వాళ్ళ మెరిట్ తోటే అయ్యిండ్రంటే ఇది సమానత్వం అని చెప్తున్నాం. ఇది ఎవరో రిజర్వేషన్ ఎవరో ఇస్తే అయింది కాదు, వాళ్ళకు వాళ్ళుగా సాధించుకున్న ఘనత అని చెప్తున్నాం. అందుకనే ఈ సంస్థ సమానత్వం ఈరోజు వచ్చింది. కానీ గ్రామాలలో ఎస్సీ కాలనీల ఎస్సీలు కొంచెం జర మెరుగుపరుస్తున్నట్టు అనిపిస్తుంది. నాయక సోదరులు జర తెలివిగా కష్టపడుతున్నారు, మంచి వస్తున్నారు. ఎస్సీలు మాత్రం ఇంకా పైకి రావాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో ఎస్సీ కాలనీలలో రోజు చదువుకున్న ఉద్యోగాలు చేస్తున్నారు, గడ్డలు ఎక్కుతున్నారు, హైదరాబాద్ పోతున్నారు, మంచిగా బతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి, సరే కొంతమంది బాగుపడుతున్నారు. కానీ గ్రామాలలో ఉన్న వాళ్ళు ఇంకా ఎస్సీ కాలనీలలో, దళిత వాడలలో ఇంకా అదే స్థితిలో ఉన్నారు. ఇంకా చాలా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఒక ఇంద్రమ్మ కాలనీ కట్టించారు పేదోరికి, దళితులకు ముఖ్యంగా ఎస్సీ ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంద్రమ్మ హయాంలో ఇంద్రమిల్లు మొదలైంది. మళ్ళా ఆనాడు మధ్యాహ్నం కూడా కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా వైఎస్ఆర్ హయాంలోనే, మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు అవుతున్నాయి. సరే ఏసీ కాలనీలు అయినాయి, వాళ్ళ రోడ్లు వేసి డ్రైనేజ్ వేసి, వాళ్ళ బతుకులు ఇంకా బాగుపడలే. ఇంకా ఆ వాడపట్లలో పోతే ఇంకా తేడా అవపడుతుంది, మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇది అందరి మీద బాధ్యత ఉంది, ప్రభుత్వ పెద్దల మీద బాధ్యత ఉంది, సమాజం మీద బాధ్యత ఉంది. ఏదైతే దళితులు ఎస్సీలలో ఉద్యోగాలు వచ్చి మంచిగా సంపాదించుకొని ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళకు వాళ్ళ ఊర్లలో వాళ్ళ వాడకట్టును మారవలసిన పరిస్థితి, ఆ బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్తున్నాం. అది మాత్రం అందులో మాత్రం లోపం ఉంది, ఆ లోపం సరి చేసుకోవాలి. మార్పు అనేది జరగాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఇంకా సమానత్వం వచ్చిందంటే దాదాపుగా వచ్చినట్టున్నా కానీ అవకాశాలు ఉన్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అవకాశాలు వచ్చినాయి. బాబు జగజీవన్ రామ్ సమానత్వం వల్ల ఆయన చూపెట్టిన దారి వల్ల సమాన అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం దళితులకు ఉన్నది, దళిత సోదరులకు ఉన్నది, దళిత నాయకులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వ పెద్దలు వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంకా మార్పు అయితే ఇంకా జరగలేదు. సరే ఏదేమైనప్పటికీ ఈరోజు మరి వాళ్ళ అడుగుజాడలను ముందుకు పోయినందుకే ఈ దేశం ఆ స్థాయికి వచ్చింది. నిజంగా వాళ్ళకు ఘనంగా మనం జోహార్లు అర్పించాల్సిన అవసరం ఉంది. బాబు జగజీవన్ రామ్ గారికి ఘనంగా మనం అందరం ఆ మహనీయులను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సమాజంలో అందరూ మంచి ఉంటేనే, అందరు బాగుంటేనే ఆ సమాజం శాంతి సామరస్యంతో ఉంటుంది, అందరూ బాగుపడతారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి అంటున్నారు $1 ట్రిలియన్ ఎకానమీ 2037, $1 ట్రిలియన్ ఎకానమీ 2037 కావాలంటున్నారు. 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటారు. అంటే ఆ స్థాయి ఎదగాలంటే కొద్దిమంది 10% మంది దానికైతే సరిపోదు. అన్ని వర్గాలకి వెళ్ళి అందరూ కూడా మెజారిటీ జనాభాకి వెళ్ళి కూడా వాళ్ళు కూడా అందరూ తలా ఇంత ఈ దేశంలో జీడిపికి, దేశీయ ఉత్పత్తికి వాళ్ళ భాగస్వామ్యం, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటే దేశం స్థాయికి పోతుంది. అందరు బాగుంటారు, అందరూ సుఖశాంతులతో ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడినట్టు. ఇంకా పోవర్టీ ఉన్నది దేశంలో, పోవర్టీ ఉంది, పేదరికం ఉంది, అవన్నీ పోవాల్సిన అవసరం ఉంది. ఈయన ముఖ్యమంత్రి అంటున్నారు, మన ముఖ్యమంత్రి అక్కడ ప్రధానమంత్రి కూడా అంటున్నాడు. దేశంలో ఈరోజు ప్రపంచంలో 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఈరోజు భారతదేశం. అతి త్వరలో నెంబర్ 1కు మనం పోతాము అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. 3rd ప్లేస్కి వచ్చినాం కదా, 5th కి 3rd ప్లేస్కి వచ్చినాం, 4th లో ఉన్నాం.